నిన్న ఆదివారం బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ సమీప ప్రాంతాల్లో కోలాహలంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా అక్కడ తమ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి బోనాల సందర్భంగా సందర్శించడం అయితే జరిగింది. అయితే కొంత గుర్తు తెలియని వ్యక్తులంతా కూడా కంటోన్మెంట్ ఎమ్మెల్యే అయినటువంటి బైపోల్ ఎలక్షన్స్లో ప్రేమగలైనటువంటి గణేష్ గారి మీద దుండగులు దాడి చేయడం అయితే అనుమానాస్పదంగా ఉంది. అయితే అప్పటికే అక్కడ సైరన్తో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒక్కసారిగా కల్లోలం ఏర్పడిన తర్వాత వారి మీద డ్యూటీలో ఉన్నటువంటి గన్మెన్ల కూడా గన్మెన్ లాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే మరింత సమాచారం వారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, అక్కడ ఉన్న ప్రజలంతా కూడా వారికి అసలు ఏం జరిగిందని తెలుసుకుందాం. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. నిన్న మీరు వెళ్ళడం జరిగింది కదా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో, అసలు గుర్తు తెలియడం వ్యక్తులు మీ అంత అనుచరులు ఉన్నంతా కూడా మీకు ఎంత దగ్గరికి ఎందుకు వచ్చారనుకుంటారు మీరు? అసలు నేను ఫోన్ మాట్లాడి చూసేవారికి ముందు 3 బండ్లు సైడ్ల బండ్లు ఉన్నాయి, అన్నీ ఆడ ముందుకు జరగనిస్తలేరు, సైడ్కి పోనిస్తలేరు, అంతా బ్లాక్ చేసుకుంటూ అటనే ముందుకు పోయినాక తర్వాత వాళ్ళు తిట్టడం అవన్నీ స్టార్ట్ చేసేసి వెనక వాళ్ళు తిరిగి చూడడం, వీళ్ళు ఇక్కడ నుంచి తిట్టడం స్టార్ట్ చేసి ఒక అతను పోయి ముందు బండి ఆపేసి మా బండిని వచ్చి బానెట్ని కొట్టి మా బండిని ఆపి ఇక్కడ సైడ్లో ఉన్న వాళ్ళందరూ మా గన్మెన్ని వాళ్ళని ఆపడం, ఇంకా 2-3 వచ్చేసి ఓన్లీ నా మీద కాన్సన్ట్రేట్ చేసి నా డోర్ని తీయాలా, నా గ్లాస్ దించాలనేదే వాళ్ళు ప్రెషరైజ్ చేస్తే మొత్తం మోటివ్ అంతా గన్మెన్ల మీద కూడా నూకడం పెట్టేసి ఫైటింగ్ మూమెంట్లు ఉన్నారు. కాబట్టి నేను కొంచెం 2 నిమిషాల లోపటనే చూసుకొని వీళ్ళంతా అటాకింగ్ చేయడానికి ఎవరో ఏదో సిచ్యువేషన్ ఉంది, ఎక్కడో ప్యానిక్లు ఉంది కాబట్టి ఏ విధంగా ఉందో అర్థం కాకుంటే నేను మా డ్రైవర్ చెప్పాను, నాకు ఫస్ట్ ఇక్కడికి వెళ్ళిపో అంటే వాళ్ళు బండి వస్తూనే కొడుతూనే ఎవరు. ముఖ్యంగా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అంటే మీరు నార్మల్గా పోరు, అయితే అక్కడ ఉన్నటువంటి మీ జనాభా ఉన్నటువంటి కూడా మీ ఫ్యాన్స్ అంతా కూడా ఉన్నారు. అంటే వాళ్ళకి తెలియదా అది వేరే పార్టీ నాయకులా లేదంటే కాంగ్రెస్ పార్టీ నాయకులా అని చెప్పేసి? పార్టీలతోటి 99% సంబంధం లేదు, వాళ్ళు ఎవరా అనేది మనకు తెలియదు. కాకపోతే మాత్రం సుమారు 10 బండ్ల మీద అందరు ట్రిపుల్ రైడింగే ఉండే. వారే ఆపినాక నేను ఎక్కడైతే ఈవెంట్కి వెళ్ళానో అక్కడ దాకా కూడా వెళ్ళలేదు, ఆ లోపలనే జరిగింది. వాళ్ళు తీసుకెళ్ళడము, నన్ను ఇది చేసుకుంటే వెళ్ళడం, వాళ్ళే ఆపడం, బండి ముందుకు పోయి ఆపి ఒక అతను ముందుకు వచ్చేసి నా బండిని కొట్టి ఆపడం అంటే ఏందో అర్థం కాలేదు. ఇంకొకటి విషయం ఏంటంటే రోడ్డు మీద ఎనీ టైప్ ఆఫ్ యాక్సిడెంట్ అవుతుంది, ఎనీ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ అయితే, ఎనీ టైప్ ఆఫ్ ముంగటున్న వ్యక్తికి ఇరిటేట్ అయితే కూడా వచ్చి తిట్టేది మాత్రం కొట్టేది ఉంటే డ్రైవర్నే. కానీ వీళ్ళు డ్రైవర్ సైడ్ కాన్సన్ట్రేషన్ కన్నా నా సైడే కాన్సన్ట్రేట్ చేయడం, మా గన్మెన్లని కొంతమంది బ్లాక్ చేయడం, నా మీద కొంతమంది అటాక్ చేయడానికి ప్రయత్నించారు. అదే కొంచెం ప్యానిక్ సిచ్యువేషన్ ఉండే కాబట్టి 100 డైల్ చేసినాం. దాని తర్వాత పక్కకే OUPS ఉండే కాబట్టి అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ముఖ్యంగా కొన్ని పేపర్లలో ఇవాళ ప్రధాన పేపర్లో మీరు చూడవచ్చు, కేవలం సైన్యాల ద్వారా అక్కడ సందేహంగా ఉన్నారు, అక్కడ కోలాహలం ఏర్పాటు చేసి అతి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు ఆ వెహికల్స్ అంతా కూడా అని చెప్పేసి కొన్ని సదరు పేపర్లు రాశాయి. దాని మీద మీరు అభిప్రాయం? అర్థం కాలేదు. కేవలం మీ బండ్ల సైరన్ వల్లనే ఇదంతా జరిగింది, మీరే కాకుండా మీ యొక్క ప్రోటోకాల్ కాకుండా మీ ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ కావచ్చు, మీ ఓటర్స్ అంతా కూడా సైరన్ వేసుకొని వెళ్ళడం వల్లే జరిగిందని చెప్పేసి కొన్ని సదరు పేపర్ రాశాయి. దాని మీద మీ సమాధానం ఏంటి? మా ఈ 3 కార్లు, ఆ 3 కార్లు కూడా నాదే. నా కార్లో 5 కూర్చున్నాం, నాతో పాటు వెనక 3 డ్రైవరు, వెనక గన్మెన్, ఇంకో కార్లు ఉన్నారు. కాబట్టి సైరన్ ఇవ్వాల్సిన నాకు 99% నేను ఎప్పుడు సైరన్ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ వేస్తాం. నిన్న కూడా వాళ్ళు చాలాసేపు జరగకుంటే అప్పుడు సైరన్ వేసినాం. సైరనే నిజం కారణం అయితే డ్రైవర్నే కొడతాడు, వాడు డ్రైవర్నే తిడతాడు, డ్రైవర్ దగ్గరికి రాలే, డ్రైవర్ని ఏమనలే. ఇది ఉట్టుగా కావాలని అది ఒక క్రియేటెడ్ చేస్తారు, కానీ సైరన్ తోటి ఏం సంబంధం లేదు, సైరన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ ఖాళీ ఉన్న ప్లేస్ అది, ఇటు వీలే ఉన్నారు, తప్పితే ఎవరు లేకుండే ఇటు వీలే బ్లాక్ చేసిర్రు, ఎవరు లేదు, ట్రాఫిక్ కూడా లేదు ఆ సమయంలో. మీరు కావాలంటే మీ సీసీ కెమెరా కూడా చూసుకోవచ్చు. ఆ సీసీ కెమెరా నేను చెక్ చేసినా కూడా 840కి మా వాళ్ళు 100 డైల్ చేశారు. కాబట్టి సైరన్ది ఇవన్నీ కాదు, కానీ వాళ్ళ మోటివే ఏముందో అర్థం కాదు. పోలీసు వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. అయితే ప్రధానంగా ఇంత జరిగిన తర్వాత కూడా మీ ఫ్యాన్స్ కావచ్చు, మీ ఓటర్లు కావచ్చు, అంటే భవిష్యత్తు కార్యాచరణ ఏమైనా ఉంటుందా, లేకపోతే ఇంకెవరైనా సిపి గారిని కావచ్చు, ఇంకా అక్కడ ఉన్నటువంటి హయ్యర్ అథారిటీస్ ఎవరైనా ఈ విషయం మీద కలిసే అవకాశం ఏమైనా ఉన్నాయా సార్? మాది కాంగ్రెస్ ప్రభుత్వం, మా పోలీస్ వాళ్ళ మీద పూర్తిగా నమ్మకం ఉంది, తొందరగానే పట్టుకుంటారు. ఇలాంటిది ఏం చేయాల్సిన అవసరం లేదు, వితిన్ అవర్స్లో దొరికిపోతారు. కాకపోతే రాత్రి కాబట్టి వాళ్ళది బండి నెంబర్ కనిపించలేదు, సీసీ కెమెరాలో సరిగ్గా గుర్తించలేకపోయారు. కానీ ఇప్పుడు డే టైంలో షాప్స్ కూడా ఓపెన్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా దొరుకుతారు. ఏం చేయాల్సిన అవసరం లేదు, అది ఎవరో కొన్ని గంటలలో తేలిపోతుంది.
అదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో బోనాల సందర్భంగా వెళ్ళినటువంటి మాకు ఈ చెడు అనుభవం అయితే ఎదురైంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలంతా కూడా మా యొక్క ప్రేమికులు అక్కడ కేవలం పండగ వాతావరణాన్ని సందర్శించుకొని వెళ్ళాం తప్ప మేము ఎవరిని ఉద్దేశపూర్వకంగా వెళ్ళలేదు. మా మీదనే అతి ఉత్సాహం ప్రదర్శించినటువంటి వ్యక్తులపైన దుండగులపైన పోలీస్ అధికారులు ఇప్పుడే చర్యలు చేపట్టారు. మేము ఎప్పటికీ వా యొక్క ఫిర్యాదు మేరకు ఆ పోలీసులంతా కూడా అదే పనిలో ఉన్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ నరేందర్తో కలిసి సురేష్, హిట్ టీవీ, హైదరాబాద్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.